వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. ఫైనల్లీ నేనైతే నా ఫ్రెండ్స్ తో పాండిచేరికి వచ్చేసినాను. ఇది మీరు ఎప్పుడు చూసే పాండిచేరి వ్లాగ్ లాగా ఉండదు, కొంచెం రియాలిటీలు కూడా మాట్లాడుకుందాం. బస్సు దిగిన వెంటనే నాకు ఎదురైండే థింగ్ ఏంటంటే ఈ టుక్ టుక్స్ అనమాట. ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఆటో వాళ్ళు కూడా క్యూట్ గా స్కాములు చేస్తాండ్రి, మేము తప్పించుకున్నాము. ఇంకా నేనైతే బీచ్ చూస్తానన్న ఆనందంలో గాల్లో తేలిపోతానన్నట్లే. ఫైనల్లీ ఆటో వాళ్ళతో చాలా యుద్ధాలు చేసినాక ఈ టుక్ టుక్ ఎక్కినాం అనమాట. మేము చూడండి ఎక్కడ చూసినా ఇవే కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. వేరే ఆటో వాళ్ళు మిమ్మల్ని ఎక్కనీరు గొడవబడి. ఆన్ బడ్జెట్ ట్రిప్ కాబట్టి కెఫేలకి అట్లంతా ఏం పోలేదన్నమాట. అలోవెరా జ్యూస్ ని నీళ్లు తాగినట్లు తాగేస్తున్నారు వీళ్ళు. స్టాల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ప్యూర్ అలోవెరా జ్యూస్ అనమాట. పక్కనే అలోవెరాని పెట్టి దాంట్లో ఉన్న తీసి మిక్సీ కేసి ఇస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకున్నాం గానీ మళ్ళీ లేనిపోని గొడవ ఎందుకని వదిలేసిన. పాండిచేరిలో కనిపించే ఇంకో విషయం ఏంది అంటే ఎక్కువ ఫారినర్స్ ఉంటారనమాట. వాళ్ళే తిరుగుతా ఉంటారు ఎక్కడ చూడు ఇట్లా రిక్షాల్లో. ఇంకా ఫోటోలు తీసుకోవడానికి లొకేషన్లు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, కుప్పలు ఉన్నాయన్నమాట. నోరు ఎల్లబెట్టుకొని అవన్నీ చూసుకుంటా పోతా ఉంటే నేనైతే. బస్సు దిగిన వెంటనే డైరెక్ట్ గా రాక్ బీచ్ కే పెట్టేసిన మ్యాప్. చూడండి ఎంత బాగుందో రాక్ బీచ్. ఎండ కూడా అట్లే ఉందనుకోండి. పాండిచేరి అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫోటో లొకేషన్లు ఇవే చెప్తా ఉంటారు. ప్రశాంతంగా బీచ్ దగ్గర కూర్చొని గడపడానికి ఒక మంచి ప్లేస్ అనమాట. మేము ఆఫ్ సీజన్ లో పోయినాము. ఎండాకాలం ఎవరన్నా బుద్ధున్నోళ్ళు బీచ్ లకు పోతారా, మేము పోతాం అనమాట. ఆగస్టు డిసెంబర్ ఆ టైంలో పోతే ఇంత ఎండలు ఉండవన్నమాట. కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మిగతా వాళ్ళంతా అంత మంచిగా ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా పెడతారో నాకైతే తెలీదు. లిటరల్లీ సన్ స్క్రీన్ లో మునిగి తేలినా సరే నా మకం ఆఖరికి మాడిపోయింది ఒక 5 నిమిషాలకే. ఫోటోలు తీసుకుంటే ఇదర్ అర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. బీచ్ లో రోజు బాగా తిరిగి మకం అంతా మాడిపోయిన మసాలా దోశ అయిపోయి కడుపు మాడినాక అప్పుడు టిఫిన్ తినేకి బయలుదేరినాము. టిఫిన్ తినేకి పోతున్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట. కళ్ళు దగ్గరకు పోయి వీడియో తీసంటే ఏమ్మా కావాలని అడుగుతాను ఆంటీ. వద్దా ఆంటీ మా ఇంట్లో మెట్తో కొడతారని చెప్పేసి వచ్చేసిన. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే పొంగలు, ఇడ్లీ, వడ, సాంబారు, పూరి ఇవన్నీ తిన్నాం అనమాట. నాకు అన్నిట్లో కంటే పూరి దాంట్లోకి ఇచ్చిండే పూరి కర్రీ చాలా బాగా నచ్చింది. ఫుల్ గా టిఫిన్ తిని మళ్ళీ బీచ్ కి పోయినాం అనమాట. ఇంకా బీచ్ కి పోయినాక ఆంటీ దగ్గర మామిడికాయలు తర్వాత పైనాపిల్ తీసుకున్నాం అనమాట. నాకేమో మామిడికాయలు ఇష్టము. హాయ్ చెప్పండి ఆంటీ అంటే నవ్వుతాంది, ఎందుకంటే తమిళ్ కదా నాకు అర్థం కావడం లేదు. మాడిపోయిన మసాలా దోశ ఫేసులతోనే చాలా సేపు ఫోటోలు దిగినాము. దాని తర్వాత నేనైతే లంచ్ కి వెజ్ మీల్స్ తిన్నాను. మా వాళ్ళైతే అథెంటిక్ కుష్కా తమిళనాడు ట్రై చేసినారు. వాళ్ళేమో దీన్ని చికెన్ బిర్యానీ అని చెప్పినారు, కానీ తినేకైతే చికెన్ బిర్యానీ కాదనమాట. పక్కా టొమాటో పులావు విత్ చికెన్ పీసెస్ అంతే. అందరు మంచి ఆకలి మీద నిన్నారు కాబట్టి ఏం మాట్లాడకుండా తినేసినారు. ఇంకా దాని తర్వాత బోటింగ్ కి పోయినాం అనమాట. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా ట్రై చేయాలి. నాకైతే చాలా నచ్చింది. నాకు నీళ్ళంటే చాలా భయం, అందుకని అక్కడ ఏం వీడియోలు తీయలేదు ఎక్కువ. ఇంకా సాయంత్రం మంచిగా రెడీ అయ్యి ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత స్నాక్స్ కి మామిడికాయలు తిన్నాము. దాని తర్వాత ఐస్ క్రీమ్ షాప్ కి పోయినాం అనమాట. ఐస్ క్రీమ్స్ అయితే బానే ఉండిండు, ఒక పిస్తా తప్ప. ఇంకా దాని తర్వాత ఈ అంకుల్ పీటర్స్ కెఫేకి పోయినాం అనమాట. ఇక్కడ న్యూటెల్లా ప్యాన్ కేక్ ఆర్డర్ చేసినాము. ఫుడ్ ఏమో గానీ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫోటోలు తీసుకోనికి. ఎవరన్నా డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటారు, మేము ఐస్ క్రీమ్ తిన్న తర్వాత డిన్నర్ చేసేదానికి పోయినాము. అక్కడైతే వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా మా వాళ్ళైతే థమ్స్ అప్ తీసుకున్నారు. అన్ని తిన్నాం కదా, ఇంకా అరగాలంటే కూల్ డ్రింక్ ఉండాలా. ఇదైతే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ రాక్ బీచ్ లో అనమాట. ఇంకా సన్ రైజ్ కూడా కాల, ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే. ఎండ అయితే అస్సలు లేదు. రాక్ బీచ్ లో ఆ టైంలో ఫిషింగ్ జరుగుతాండ. నేను ఫిషింగ్ చూడడం అది ఫస్ట్ టైం. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా 2 సేపు తర్వాత సన్ రైజ్ కూడా అయ్యింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు నేను వచ్చేసినాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ట్రిప్ లో నాకు ఈ మొమెంట్ ఒకటే గుర్తుంది. ఫోటోలు దిగినవేవి గుర్తుకులేదనమాట. అంత బాగుంది బీచ్. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ ఎవరు బీచ్ లో కాకుండా ఎక్కువ ఫోటోషూట్ల దగ్గరే ఉంటారు కెమెరాలు పట్టుకొని. ఏమో నాకైతే తెలీదు, అందరూ పాండిచేరి అంటే ఫోటోస్ అనే చెప్తా ఉంటారు. నాకు ఎందుకో ఫోటోస్ కంటే రాక్ బీచ్ చాలా నచ్చింది. మీరు పాండిచేరి పోతే సన్ రైజ్ మటుకు అస్సలు మిస్ కావద్దండి. ఫోటోలు మిస్ అయినా పర్లేదు, సన్ రైజ్ మటుకు అస్సలు మిస్ కావద్దండి. ఇంకా అట్లా నేను నా ఫ్రెండ్ కబుర్లు చెప్పుకుంటా అట్లే సన్ రైజ్ చూసినాం అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది అసలు. నా చెల్లి వ్లాగ్ చూస్తే ఏడుస్తుందేమో, దానికి పాండిచేరికి పోవాలని చాలా ఇష్టం అనమాట. ఈసారి పోతే నా చెల్లితోనే పోతా నేను. ఇంకా సన్ రైజ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో స్కామ్ జరిగిందనమాట. స్కామ్ అయిందంటే మేము టిఫిన్ తినడానికి లోకల్స్ తినే టిఫిన్ షాపే ప్రిఫర్ చేసినాము, కానీ అక్కడ కూడా రేట్లు వాచిపోయినాయి. తీరా తెలిసింది ఏంటంటే మాకొక్కటే రేట్లు ఎక్కువ వేసినారు అని. ఆ స్కామ్ చేసినారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిండ. దోశ, ఇడ్లీ, వడ, పూరి
అన్ని చాలా బాగుండే. ఇంకా ఫుల్ గా టిఫిన్ తినేసి నెక్స్ట్ అయితే ఎడెన్ బీచ్ కి వెళ్ళిపోయినాము. స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అంటే. స్విమ్మింగ్ కథ పక్కన పెట్టేసి ఫస్ట్ నీళ్ళలోకి దిగాకే నేను చాలా సేపు భయపడినాను. చాలా సేపు బయటే ఉన్నాను. మా ఫ్రెండ్స్ బంగపోయి లోపలికి పిలిచినారనమాట. ఇంకా చాలా సేపు భయపడి కొంచెం సేపు ఎంజాయ్ చేసినాను అంతే. నేను ఈ గవ్వలు ఇవన్నీ ఎత్తుకుంటా కూర్చున్నాను అనమాట. నేను వాళ్ళేమో అక్కడ స్విమ్మింగ్ చేస్తా ఉంటే అక్కడ ఆడి అలసిపోయి లాస్ట్ కి 4 కి లంచ్ చేద్దామని పోయినాము. ఇదైతే నేను షార్ట్స్ లో కూడా పెట్టినా కదా, ఒక మెస్ అనమాట ఇది. నేనైతే యాజ్ యూజువల్ వెజ్ వీల్స్ తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుండిండే. అన్నిట్లో కల్లా థర్డ్ ఐటమ్ ఉంది కదా, క్యాబేజీ క్యారెట్ తో చేసింది, అది చాలా నచ్చింది అనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 120 or 100 ఏమో ఇదంతే. ఇప్పుడు మీరు ఒక అరుదైన దృశ్యం చూసారు ఆఫ్ కెమెరాలో ఎట్లా తింటాను అని. అసలు నిజంగా అంటే చాలా ఆకలి అయిపోయింది అనమాట. అన్నం తినడం కాదు, ఏది దొరికితే అది నోట్లే కుక్కేసుకుంటాను. నా ఫ్రెండ్స్ అయితే నిదానంగా మేమేం లాక్కోమ్లే అని చెప్తా ఉండ్రి. ఇంకా వాళ్ళు యాజ్ యూజువల్ చికెన్ లవర్స్ అనమాట. చికెన్ బిర్యానీ తీసుకున్నారు ఏమో గానీ నేనైతే ఇంకా క్లీన్ స్వీప్ అనమాట. ఏది వద్దలకుండా ఊడ్చుకొని తినేసినాను అట్లే. నేనైతే ఇంకా ఫుల్ గా తిన్నాక మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాను అనమాట. మీకేమో గానీ నాకు ఈ వీడియోలు ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ పాండిచేరికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. అంత నచ్చింది అనమాట. తినేసి బీచ్ కి వెళ్ళిపోయి ఆడుకొని ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయినాము. రాత్రి అంతా ట్రైన్ లో జనరల్ లో ట్రావెల్ చేసినాము. దోల్ తీరిపోయింది అట్లే. మరుసటి రోజుకి బాడీ పెయిన్స్ తగ్గడానికి 2 days పట్టింది అనమాట. ఇదైతే వ్లాగ్ కాదు, నా మెమరీస్. బాయ్.